హాయ్ గైస్, ఈరోజు మనము ఏం వీడియో చూసేదానికి మాట్లాడుతున్నాను అంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎంటర్ అయ్యేదానికి ముందు ఏమేమి కాషన్ తీసుకోవాలి, ఏమేమి విషయం గురించి మనము కాషియస్గా ఉండాలి. అదే కరెక్టింగ్ టాపిక్. వాట్ ఈస్ ది కాషియస్నెస్ వీ షుడ్ బీ అవేర్ అబౌట్. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఆల్రెడీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసినాను నేను. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ ట్విన్ ఫ్లేమ్ జర్నీ వచ్చేసి యాక్చువల్ జెన్యున్ అన్కండిషనల్ లవ్ కోసం ఆ సర్చ్లో స్టార్ట్ అవుతుంది, లాంగింగ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కానీ ఇట్ క్యాన్ ఆల్సో మిస్లీడ్ ఆర్ మిస్డైరెక్ట్ టు అదర్ డైరెక్షన్. అది ఎట్లా జరుగుతుందంటే మనం ఎవరితో ఉంటున్నామో, పార్ట్నర్తో ఉంటున్నామో వారు మన ఎక్స్పెక్టేషన్స్కి లేదు అని మనకి తెలిసిపోయింది, మనము కూడా వారి ఎక్స్పెక్టేషన్స్కి లేదు అని తెలిసిపోయింది. సో చాలా లోన్లీగా ఫీల్ అవుతాము మనమే. సో అప్పుడు చాలా లోన్లీగా ఉండేటప్పుడు ఆ లోన్లీనెస్ మనకి నచ్చదు. ఎందుకంటే అంతవరకు మనము క్రౌడ్ మధ్యలోనే పుట్టి పెరిగి ఉండి అలవాటైపోయింది. సో అలా లోన్లీనెస్ మనకి నచ్చదు. సో ఆ లోన్లీనెస్ లేకుండా మనని అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉండరా అని సర్చ్ స్టార్ట్ అవుతుంది. ఆ సర్చ్లో మనం ఏమవుతామంటే ఎవరో ఒకరు ఒక చెన్సు లైట్గా నవ్వి మన దగ్గర మాట్లాడితేనా, లేకపోతే రియల్ అఫెక్షన్తో ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు. జస్ట్ అఫెక్షన్ ఉండేనట్టు చూపించుకుంటే కూడా మనము వారి ట్రాప్లో పడిపోతాము. అది రియల్ అఫెక్షనా, లేకపోతే మనము సింగిల్గా లోన్లీగా ఉండేది వారు యూస్ చేసుకుంటారా, ఇదేమి మనం ఆలోచన చేయకుండా మన లోన్లీనెస్కి చాలా లోన్లీగా ఉంటున్నాము. సో మనము యాక్చువల్గా వారి దగ్గర అటాచ్ అయిపోతాము. ఓకేనా, వారు మాట్లాడ రోజు అటాచ్ అయిపోతాము. కానీ వారు మన లోన్లీనెస్, మన అటాచ్మెంట్ నేచర్ ఇదన్నీ యూజ్ చేసుకుంటారు. వారు యాక్చువల్గా మనకి క్లోజ్గానో లేకపోతే మన రియల్ అఫెక్షనో చూపించరు. వారికి ఏంటో ఒక తేవై ఉంది మన దగ్గర. ఓకే, సో ఆ విషయాని కోసం మన దగ్గర అఫెక్షనేట్గా ఉండేనట్టు చూపించుకుంటారు. ఓకే, సో ఇది వచ్చి యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటున్నారు. ఆ లైఫ్లో మీకు పిల్లలు ఉంది. ఇప్పుడు మీరు ఆ మ్యారేజ్ బాండ్లోనే ఉంటున్నారు. ఓకే, సపరేట్కి మీరు లీగల్ బాండ్ అన్నీ ఫినిష్ చేసేసి బయట సింగిల్గా ఇంకా రాలేదు. ఫ్యామిలీ లోపల ఉంటున్నారు, మ్యారేజ్ బాండ్లో ఉంటున్నారు. మీకు మీ ఆయన నచ్చలేదు, అందుకోసం మీరు మిమ్మల్ని మెంటల్గా సపరేట్ చేసుకుంటారు. యూ సెపరేటెడ్ యువర్ సెల్ఫ్స్, దట్స్ ఆల్. అంతేకాని లీగల్ బాండ్ ఇంకా ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. సో ఇట్లా సిచ్యువేషన్లో మీకు ఎవరో ఒక అబ్బాయి నచ్చిపోయినాడు అని మీరు అనుకుంటున్నారు. సో ఇది వచ్చేసి అబ్సెషనే తప్ప, ఇన్ఫాక్చువేషనే తప్ప. స్టార్టింగ్ స్టేజ్లో ఇది వచ్చేసి ఎట్లా చెప్పేది, ఇల్లీగల్ బాండే. సపోజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ట్విన్ ఫ్లేమే అయినా కూడా ఇది ఇల్లీగల్ బాండే కదా. ఎందుకంటే ఎర్త్ ఉంది. ఓకేనా, ఎర్త్ వచ్చేసి మీరు లాంగిట్యూడ్ లాటిట్యూడ్గా మీరు ఆ లైన్స్ వేసి సెపరేట్ చేస్తే ఒక్కొక్క స్మాల్ బాక్స్ లాగా వస్తుంది. సో ఇట్ ఈస్ గ్రిడ్ సిస్టమ్. ఆ గ్రిడ్ అంటే ఏంటంటే ఒక్కొక్క జియోగ్రఫికల్ లొకేషన్, ఆ జియోగ్రఫికల్ లొకేషన్కి తక్క అక్కడక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో ఆ లాస్ పడే భూమిలో 3Dలో మనం బతికేదికి అవుతుంది. ఆ లాస్ అగెయిన్స్ట్గానో ఆ లాస్ని ఒమిట్ చేసో బతికేదానికి వీరు లేదు. ఎస్ను. సో అంటే మీరు చేసేది తప్పే కదా. మీరు ఒక ఫ్యామిలీలో బాండ్లో ఉండుకొని ఎవరో ఒకరి పైన చాలా ఇన్ఫాక్చుయేషన్ ఉంది, చాలా అబ్సెషన్ ఉంది అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే దట్ ఈస్ రాంగ్. ఓకేనా, సో అందుకోసం సమ్ ఇల్లిటిమేట్ రిలేషన్షిప్ని మీ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్గా బ్రాండ్ చేయకూడదు. అందుకోసమే ఈ కాషన్ గురించి మిమ్మల్ని వార్న్ చేసేదానికోసం ఈ వీడియో రెడీ చేసేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ విషయం ఏంటంటే కాషన్ నెంబర్ 1, ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది వచ్చేసి, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అనేది వచ్చేసి ఇట్స్ నాట్ ఎ 3D రిలేషన్షిప్.
అది వచ్చేసి 5D రిలేషన్షిప్, ఎటర్నల్ ట్రూత్ అది. ఓకేనా? మనీతో ఏం చెప్పేది, మనీతో బ్రహ్మ రహస్యం. దేవుడు ఎనర్జీ బాల్గా మన సోల్ని క్రియేట్ చేసేటప్పుడే ఇన్యాంగ్గానే క్రియేట్ చేసాడు. అండ్ హయ్యర్ రెలమ్స్లో, హయ్యర్ డైమెన్షన్స్లో మనము యునైటెడ్గానే ఉంటున్నాము. 3Dకి వచ్చేటప్పుడు ఇన్ సపరేట్గా, యాంగ్ సపరేట్గా అయిపోయి పుట్టుతున్నాము. ఇదే కదా యాక్చువల్ బర్త్ సీక్వెన్స్. సో పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాము. ఫిజికల్ బాడీ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతున్నాము. 3D హయ్యర్ రెలమ్స్ గురించి అక్కడ ఏం జరిగింది అన్నీ మర్చిపోతున్నాం. సో ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అనేది వచ్చేసి ఫుల్ 5D రిలేషన్షిప్. ఓకేనా? అండ్ తర్వాత ఆ 5D రిలేషన్షిప్ని మనము తెలుసుకొని, ఆ 5Dకే మనము ఆశపడుతున్నామని తెలుసుకొని అది 3Dకి మేనిఫెస్ట్ చేసి వారితో కలిసి ఉండాలా అనేది ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో అందుకే వచ్చేసి అందరికీ డ్రీమ్ పర్సన్ ఉంటున్నారు. ఈ ట్విన్ ఫ్లేమ్ కోచింగ్ కోర్సు, స్పిరిచువల్ జర్నీ అన్నీ వెదికి మనము నేర్చుకుంటాము. సో 3D అంటే ఏంటి, 5D అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకోవాలి కదా. 3D అంటే మీ కన్నులు ఏం చూస్తారో, చెవులు ఏం వినుతుందో. ఓకే, సో ఆల్ 5 సెన్సెస్ లైక్ త్రూ ఆల్ దట్ 5 సెన్సెస్ మీరు ఏమేమి విట్నెస్ చేస్తున్నారో అది మాత్రమే మీ మైండ్ అక్సెప్ట్ చేస్తుంది, బిలీవ్ చేస్తుంది. ఇది 3D వే ఆఫ్ లివింగ్. 5D అంటే ఆ విషయం ఉందా లేదా అది ఏమీ అవసరం లేదు 5Dకి, మైండ్కి. ఓకే, ఎటర్నిటీకి ఆ మైండ్ వద్ద ఒక పాత్ ఉంది. అది వచ్చేసి అన్ని డైమెన్షన్స్కి మనీ హయ్యర్ రిలమ్స్కి వెళుతుంది. ఓకేనా? 5Dలో ఒక డ్రీమ్ ఉంది, మైండ్లోన ఒక డ్రీమ్ ఉంది, డీప్ డిజైర్ ఉంది. నాకు ఇట్లా పర్సనే కావాలి, ఈ పర్సన్తోనే నేను బతుకుతాను, ఈ పర్సన్ లేకుండా వేరే ఎవరైనా నేను బతకను అని చెప్పేసి డీప్ డిజైర్ ఉంది. ఓకే, సో ఆ 5Dలో వచ్చేసి అది ఈ భూమిలో ఉందా లేదా, అది రియాలిటీకి వస్తుందా లేదా, లేకపోతే అది సాధ్యపడుతుందా సాధ్యపడదా, ఇదేమీ అవసరమే లేదు, దాన్ని అనవసరం. నాకు ఇదే నచ్చింది, సో దీన్ని విషన్గా నేను క్రియేట్ చేసుకున్నాను. ఆ విషన్ లోపలే నేను బతుకుతున్నాను, నాకు ఇదే నా ప్రపంచం, ఇదే నా నిజం అండ్ బతికేది 5D లైఫ్. ఓకేనా? అది ఉందా లేదా, నో రీసెర్చ్. అది లేకపోతే నేను ఎట్లా బతుకుతాను? ఎందుకంటే మీరు 5Dలో మీరు కూడా ఎనర్జీగా బతుకుతున్నారు. మీరు క్రియేట్ కాదు, మీరు రికగ్నైజ్ చేసిన ఎనర్జీతో బతుకుతున్నారు. ఆల్రెడీ అది క్రియేటెడ్ అయిపోయింది కదా. సోల్ క్రియేషన్ అప్పుడే క్రియేట్ చేసినారు కదా. మీరు ఎప్పుడు క్రియేట్ అయినారో అప్పుడే మీ డ్రీమ్ పర్సన్, మీ ట్విన్ ఫ్లేమ్ కూడా క్రియేట్ అయిపోయినారు కదా. సో అది రికగ్నైజ్ చేసి దాంతోనే బతుకుతున్నారు. ఓకేనా? యునైటెడ్గానే ఉంటున్నారు 24/7 5Dలో. సో 5Dకి అది నిజంగా వస్తుందా లేదా, రియాలిటీకి, ఇదన్నీ అనవసరం. ఓకే, సో 5Dలో ఆల్రెడీ కలిసే ఉంటున్నారు. సో 5D వచ్చేసి తను మనసు లోపల ఏం అనుకుంటుందో, ఏ లోకంలో బతుకుతుందో అదే నిజాయితీ. మిగతా అన్ని దానికి వేస్ట్. అది గురించి కేర్ తీసుకునేది కూడా వేస్ట్. అట్లా ఇదే 3Dకి 5Dకి ఉండే వ్యత్యాసం. సో ఈ 3Dలోనే మనము బతుకుతున్నాము. 3Dలో ఎనర్జీగా మనం బతికేదానికి కుదరదు కదా, ఫిజికల్ బాడీగా బతుకుతున్నాము. సో 5Dలో ఎనర్జీగా ఉంటున్నాము. సో 5Dలో ఉండేది ఎనర్జీగా ఉంది అని చెప్పేసి ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మొత్తం మనం నేర్చుకుంటున్నాము. మన హయ్యర్ సెల్ఫ్ మూల్యంగానో, మన కోచ్ మూల్యంగానో, మన గురు మూల్యంగానో, ఎట్లానో ఒక వేలో ఆ ప్రాసెస్ ఏంటి, ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటి అన్నీ నేర్చుకొని ఆ 5Dలో ఉండే ఎనర్జీని 3Dకి తీసుకొచ్చేదానికి ఆ పర్టికులర్ పర్సన్ని ఎట్లా కనిపెట్టేది అని అన్ని టాక్టిక్స్ నేర్చుకొని తెలుసుకొని అదే సేమ్ ఉండే పర్సన్ని ఈ 3Dలో మేనిఫెస్ట్ చేసి మనము కలిసి బతకపోతున్నాము. ఎస్ నో? సో అప్పుడు మీ ట్విన్ ఫ్లేమ్ మీకే ఒక స్ట్రేంజర్గా ఉంటాడు.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనిషే మనీ ట్విన్ ఫ్లేమ్ అని రికగ్నైజ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ బాండ్లో క్లోజ్గా అవ్వాలి. ఆ తర్వాత క్లోజ్గా యూ షుడ్ నో అబౌట్ దట్ మ్యాన్ ఇన్ డీటెయిల్. ఆ తర్వాత ట్విన్ ఫ్లేమ్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వారి దగ్గర ఉందో లేదో మనము ఒకటికటగా జరగా యాజ్ డేస్ పాస్ ఆన్ తెలుసుకునే వస్తాము. సో ఫైనల్గా ఈ మనిషి మన ట్విన్ ఫ్లేమా లేదా అని చెప్పేసి హార్ట్ టు హార్ట్ టెలిపతి పెట్టి ట్విన్ ఫ్లేమ్ కన్ఫర్మేషన్ చేస్తాము కదా. అది తర్వాతనే మనకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే దిస్ మ్యాన్ ఇస్ మై ట్విన్ ఫ్లేమ్ అని చెప్పేసి. ఆ తర్వాత కదా పేరెంట్స్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసేది, మాట్లాడడానికి పెట్టేది అన్నీ. ఓకే, సో 5D రిలేషన్షిప్ని 3D రిలేషన్షిప్ చేస్తున్నాము. అప్పుడు దానికి మధ్యలో ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత ఛాలెంజెస్ వచ్చినా దాన్ని ఫేస్ చేసి జర్నీ ఫుల్గా ట్రావెల్ చేసే అంత చాలా 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 కరేజియస్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పినా అర్థం అవ్వదు, ఎవరు మనకి సపోర్ట్ చేయరు. మనీ లైఫ్ ప్రాబ్లమ్స్, మనీ లైఫ్ ఛాలెంజెస్ మనమే ఫేస్ చేసుకోవాలి, హ్యాండిల్ చేసుకునే దానికి నేర్చుకోవాలి. మన అమ్మ నాయనకి చెప్పినాలు అర్థం అవ్వదు. సో ఈ ఫుల్ జర్నీ ఫిజికల్గా మనము ఒంటరిగానే ట్రావెల్ చేస్తాము. ఓన్లీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్ మనీ ట్విన్ను మనతో ట్రావెల్ చేస్తాడు. సో అంటే కాషన్ మీకు ఏ దాంట్లో ఉండాలంటే, మీకే ఒక స్ట్రేంజర్, ఓకే, వాడిని మీరు రియాలిటీకి లైక్ యూ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ ఇన్ టు రియాలిటీ ఇన్ దిస్ 3D అండ్ యూ హ్యావ్ టు లెర్న్ దట్ టెక్నిక్. ఓకే, వన్స్ యూ లెర్న్ దట్ టెక్నిక్ అండ్ హౌ టు టెల్, సో లైక్ వెన్ యు ఆర్ మ్యారీడ్, మీరు పెళ్ళి మీ హస్బెండ్ వారి ఇంట్లో ఉందే అన్నప్పుడు వారు ఎట్లా దీన్ని తీసుకుంటారు అనేది మీకే తెలుసు. సో ఆ లైఫ్ సిచ్యువేషన్ అన్నీ యూ విల్ ఓన్లీ నో, యూ విల్ ఓన్లీ హ్యాండిల్. సో బేస్డ్ ఆన్ దట్ బీ కాషియస్ వెదర్ యూ వాంట్ దిస్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఆర్ నాట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ వచ్చేసి స్పిరిచువల్ జర్నీకి ఫాస్ట్ ట్రాక్ టికెట్ అన్నమాట. ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఆ లాంగింగ్నెస్లో, ఆ క్రేవింగ్లో, నాకేం మనిషి ఎవరు లేదా ఈ భూమిలో, నన్ను అర్థం చేసుకునేవారు, నా కోసం ప్రేమించేవారు ఎవరు లేదా అనే క్రేవింగ్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అప్పుడు అట్లా స్టార్ట్ అయినప్పుడు మీరు ఆ లవ్, మీతో ఆ ఇంటెన్సిఫైడ్ ఫీలింగ్ ఫార్ ఇస్ంట్ దేర్ ఎనీబడి దాంట్లో వెతుక్కొని ఒక్కొక్క స్టెప్గా మార్చ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ యువర్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ ట్రావెలింగ్ వెరీ ఫాస్ట్. సో అంత ఫాస్ట్గా మిగతా స్పిరిచువల్ పీపుల్ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తారో దానికైనా మల్టిపుల్ టైమ్స్ స్పీడ్లో మీరు ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే మీ సర్చ్ అంత ఇంటెన్సిఫైడ్గా ఉంటుంది. అన్నీ నేర్చుకుంటారు, వెతికి నేర్చుకుంటారు. యూట్యూబ్ వీడియోస్ చూసే దాంట్లో, గురూస్ని, మీ కోచ్ ఎవరిని సర్చ్ చేసే దాంట్లో, తర్వాత మీకు తేవలసిన నాలెడ్జ్ ఎక్కడెక్కడ ఉందో అదన్నీ ఓపెన్ చేసే చదివి లైక్ తెలుసుకునే దాంట్లో, నాలెడ్జ్ గెయిన్ చేసుకునే దాంట్లో, కోచ్ దగ్గరికి వెళ్ళి అడిగి కాన్వర్సేషన్ మాట్లాడి నాలెడ్జ్ గెయిన్ చేసుకునే దాంట్లో, దాంట్లో లైక్ యూ విల్ బీ 24/7 ఆ థాట్లోనే ఉంటారు, ఆ మిషన్లోనే బతుకుతారు, అదే ఫుల్ టైం వర్క్గా చూస్తారు. సో యూ విల్ బికమ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. అది ప్రాక్టికల్గా అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా వెళితే ఓకే, రైట్ పాత్కి వెళ్ళిపోతుంది. తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఈ తప్పుని నేను ఎట్లా సరి చేసుకునేది, ఇదన్నీ నేర్చుకుంటారు. సో ఆ సర్చ్, ఆ ఇంటెన్సిఫైడ్ క్రేవింగ్ వల్ల ఇంటెన్సిఫైడ్ సర్చ్ ఉంది. ఆ సర్చ్ మీరు చేసుకునే దానికోసం మీరే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటున్నారు, మార్చ్ ఫార్వర్డ్ అవుతున్నారు. ఇది అన్నీ జరిగే లైక్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ ఇస్ హ్యాపెనింగ్. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది
మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫాస్ట్గా జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కాషియస్ అండ్ మెంటలీ బీ ప్రిపేర్డ్. లేకపోతే ఇంత దూరం నన్ను ఫాస్ట్గా పుల్ చేసుకొని పోతుందే అని చెప్పేసి భయం వచ్చేస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు బీ వెరీ కరేజియస్, మెంటలీ ప్రిపేర్డ్. సో దిస్ ఇస్ ది సెకండ్ కాషన్. It is a fast track ticket to your spiritual journey. Then third is, once spiritualగా అవేకన్ అయిపోయినారంటే you can never be the same person, isn't it? ఎందుకంటే మీకు once you know the truth, you can never make it unknown. తెలిసిందే కదా, నాకు తెలియదు అని మీరే మిమ్మల్ని ఏమార్చుకునేదానికి ఛాన్సే లేవు. సో ఇది వచ్చేసి లైక్ ఎట్లా చెప్పేది, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మీరు ఇంట్రాస్పెక్షన్ చేస్తారు, ఎందుకు నేను సంతోషంగా లేదు అని సెల్ఫ్ అనాలిసిస్ రిపోర్ట్ రాస్తారు. అప్పుడు మీ హస్బెండ్ వచ్చేసి మీరు మీ ఎక్స్పెక్టేషన్కి అంత లేదు, మీరు మీ హస్బెండ్ ఎక్స్పెక్టేషన్కి అంత లేదు, ఇదన్నీ మీకు తెలుస్తుంది కదా. లైక్ హౌ అ క్యాట్ విల్ బీ అవుట్ ఆఫ్ ది బాక్స్, అట్లా ఈ నిజాలన్నీ మీ కన్ను ముందుగా తెలిసిపోతుంది. సేమ్ టైంలో ఇట్లా ఒక రిలేషన్షిప్ ఉంది, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ను ఒకటి ఉంది అని మీకు తెలిసిపోయింది. సో ఆ పర్సన్ కోసం చాలా లాంగ్ చేస్తున్నారు, వెతుకుతూ ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీలో బతుకుతున్నారు, పిల్లలు ఉంటున్నారు, ఇన్లాస్ ఉంటున్నారు, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మీకు మీ ఆయన నచ్చలేదు, బట్ స్టిల్ సేమ్ రూఫ్ కిందనే ఉంటున్నారు. మెంటల్గా మిమ్మల్ని మీరు మీ ఆయన దగ్గర నుంచి సపరేట్ చేసి పెట్టుకున్నారు. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఫస్ట్ ఎట్లా ఉన్నారో ఏంటో ఒకటి జహడాలు వేసుకొనైనా మీ ఆయనకి సర్వ్ చేసేది, మీ ఆయన్ని చూసుకునేది, మీ ఆయన ఏమి తిట్లు తీసుకునేది, ఇట్లా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అయిన తర్వాత ట్విన్ ఫ్లేమ్ అనే ఆ రిలేషన్షిప్ గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత యూ కెన్ నెవర్ బీ ది సేమ్ పర్సన్ కదా. సో అప్పుడు మీ మాటలు చూసి, మీ మార్పు చూసి, మీ నడవడికలు యాక్టివిటీస్ చూసి మీ ఇంట్లో ఉండే వారందరూ మిమ్మల్ని బ్రాండ్ చేస్తారు. ఇదేంటి ఇట్లా ఉంది, ఎందుకు ఇలా నడుచుకుంది, అది వచ్చేసి ఒక ఫ్యామిలీ గర్ల్ లాగా లేదు, అది ఇది అని చెప్తా ఉంటారు. సో యూ షుడ్ బీ రెడీ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్ బికాజ్ యువర్ ట్రూత్ ఇస్ యూ డోంట్ వాంట్ టు ఆ ఇంట్లో ఉండేదానికి మీకు ఇష్టం లేదు. ఓకే, అండ్ ఆ పర్సన్ మీరెవరితో ఇప్పుడు ఉంటున్నారో ఆ పర్సన్ మీకు యాప్ట్ పర్సన్ లేదు అని డిసైడ్ చేసేసినారు. మెంటల్ని మీరే మిమ్మల్ని ఆ పర్సన్ దగ్గర నుంచి సపరేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు మీ ట్విన్ ఫ్లేమ్ని వెతుకుతున్నారు. సో ఓకే, సో ఇన్ని మీరు యాక్చువల్గా ఏ పర్సన్గా ఎట్లయిన హౌస్ వైఫ్గా ఉండినారో అట్లయిన పర్సన్ లేదు, ఇప్పుడు మీరు సేమ్గా లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంత జ్ఞానం వచ్చింది మీకు, ఇంత నాలెడ్జ్ తెలివితేటలు వచ్చింది. సో యూ కెన్ నెవర్ బీ ది సేమ్ పర్సన్. సో ఇదన్నీ ఫేస్ చేసుకునే అంత ధైర్యం మీకు ఉండాలి. సో ఇది థర్డ్ కాషన్. ఫోర్త్ కాషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ట్రావెల్ చేస్తున్నారు, స్పిరిచువల్ జర్నీలో ట్రావెల్ చేస్తున్నారు, చాలా కరేజియస్గా ఉంటున్నారు, మీరు మెంటల్గా రెడీ అయిపోయినారు మీ ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసేదానికి. కానీ ఇది అన్ని ఎండ్ రిజల్ట్ ఏంటి? మీరు ఎందుకోసం ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే మీ ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసి వారితో బతికేదానికి కదా. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో ఉంటున్నారు, ఆ ఫ్యామిలీలో ఉండుకొనే మీ ట్విన్ ఫ్లేమ్ని మేనిఫెస్ట్ చేసేదానికి కోచింగ్ చేరినారు, చదువుతూ ఉంటున్నారు, అన్నీ చేస్తూ ఉంటున్నారు. ఎండ్ రిజల్ట్ ఏంటి? మీ ట్విన్ ఫ్లేమ్ మేనిఫెస్ట్ అయిపోతాడు. మీ లైక్ వాట్ యు విష్డ్ ఫర్, మీ డీప్ డిజైర్ ఏంటో అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీ ముందు ఫుల్ ఫామ్గా, ఒక హ్యూమన్ ఫామ్గా హీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు చూస్ చేయాల్సిన ఆ టైం పీరియడ్ వచ్చేసింది. మీ పెళ్లి చేసుకునే మనిషా లేకపోతే మీ ట్విన్ ఫ్లేమా? ఎందుకంటే మీ ట్విన్ ఫ్లేమ్కి ఇప్పటికీ ఫీలింగ్స్ డెవలప్ అయి ఉంటుంది కదా మీ పైన. ఇట్స్ నాట్ అ జోక్, జస్ట్ లైక్ దట్ నేను పలగి చూస్తాను, నాకు నచ్చితే వండుకుంటాను, లేకపోతే పంపించేస్తాను అనే జోక్ కాదు. పర్సన్ అనేది
లైవ్ పర్సన్ కదా, వారికి ఫీలింగ్స్ ఉంటుంది, వారికి బాధలు ఉంటుంది, వారికి లైక్ దే హ్యావ్ దేర్ ఇన్నర్ థింగ్ టువర్డ్స్ యూ. సో అది అన్నీ హర్ట్ చేసేదానికో బిట్రే చేసేదానికో మనకి ఏమీ ఎలిజిబిలిటీ లేదు. సో మీరు ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీ లోపల ఎంటర్ అయ్యేదానికి ముందు మీ ట్విన్ ఫ్లేమ్ని 5Dలో ఉండే ఆ పర్సన్ని ఈ 3Dలో మేనిఫెస్ట్ చేసేదానికి ముందు ఇదన్నీ ఆలోచన చేసుకొని ఎండ్ రిజల్ట్ ఇదే, ఆ పర్సన్ నా కన్ను ముద్దుగా వచ్చేస్తాడు, నాకోసరం ఫీలింగ్స్ ఆ పర్సన్కి ఉంటుంది, నాకు ఈ పర్సన్ ట్విన్ ఫ్లేమ్ని కన్ఫర్మ్ అయిపోతుంది, ఆ తర్వాత నేనేం చేస్తాను ఆలోచన అన్నీ చేసుకొని ఆ తర్వాత ట్విన్ ఫ్లేమ్ జర్నీ లోపల ఎంటర్ అవ్వాలో వద్దో డిసైడ్ చేయండి. ఓకే, దీస్ ఆర్ ది 4 things you have to be very cautious before entering into the twin flame journey. ఓకే, ఇప్పుడు ఈ స్టేజెస్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే స్టేజెస్ చూసేదానికి ముందు ఒక డీప్ అండర్స్టాండింగ్ కావాలి. ఏం జరుగుతుంది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో, ఎందుకు ఇంత పెయిన్ఫుల్గా ఉంది, సేమ్ టైం ఇంత ఎన్లైటనింగ్గా ఉంది, సో ఏంటి జరుగుతుంది అనే డీప్ నాలెడ్జ్ కావాలి. అది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అంటిల్ దెన్ బాయ్.